చాలామంది మరలా వారు రీకన్వర్షన్లోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన మీరు ఒకవేళ కలిగి ఉంటే కనుక, మళ్ళీ గర్వాపస్ అవ్వాలి, మేము మరలా హైందత్వంలోకి వెళ్ళాలి, క్రిస్టియానిటీని విడిచిపెట్టాలంటే ఆలోచన ఉన్నట్లయితే ఒక విషయం చెప్పండి, ప్రభు మిమ్మల్ని నడిపించుకుంటాడు. ప్రభు నీకు ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. ప్రభువే హెచ్చించేటువంటి వాడు. ప్రభు నిన్ను గణపరుస్తాడు. ఒకవేళ బీసీసీలో ఉన్నా సరే దేవుడు ఉన్నతమైన స్థానాన్ని నడిపిస్తాడు. నీకు న్యాయం జరిగించేటువంటి వాడు ప్రభు. ఇంకొక ఆలోచన కూడా మీ ముందు పెడతాను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మార్క్ ఆఫ్ ద బీస్ట్ గురించి రాయబడింది. అంటే యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు కూడా వచ్చి ఎవరైతే వాడిని విశ్వసించారో, వాడిని వెంబడించారో వారందరికీ కూడా రేషన్ కట్ చేస్తాడు, వారందరికీ రిజర్వేషన్ కట్ చేస్తాడు, వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి రాయితీలు కట్ చేసేస్తాడు. అలా కట్ చేసినప్పుడు ఎంతమంది నిలబడతారు? ఎంతమంది ఆ రాయితీల కోసం పరిగెట్టినటువంటి వారు రక్షణ కోల్పోతారు? నేను అంటున్నాను, రెండో రాకడి దినాలు అతి సమీపంగా ఉన్నాయి. భారతీయులకి రిజర్వేషన్ ద్వారా యాంటీ క్రైస్ట్ యొక్క పాలనలో జరిగేటువంటివి ఒక శాంపిల్ ఏమో అనేటువంటి ఆలోచన నాకు కలుగుతూ ఉంది. రిజర్వేషన్ ద్వారా ప్రారంభించబడిన ఈ కండిషన్ అలా రాను యాంటీ క్రైస్ట్ ఈ లోకానికి వచ్చినప్పుడు, క్రీస్తు విరోధి లోకానికి వచ్చినప్పుడు 666 అనేటువంటి ఒక ముద్ర వేస్తుంది. దాన్నే మార్క్ ఆఫ్ ది బీస్ట్ అంటారు. ఆ ముద్ర వేయబడినటువంటి వారికే క్రయ విక్రయాలు చేయడానికి, ప్రభుత్వం నుంచి పథకాలు పొందుకోవడానికి వారే అర్హులైతే, ఆ టైంలో ఆ ముద్ర వేయించుకోకుండా ఎవరైతే ఉంటారో వారి నిత్య రాజ్యాన్ని సంపాదించుకుంటారు, వారే రక్షించబడతారు. కాబట్టి ఈ వీడియో ద్వారా మీరు కొంత సత్యాలు తెలుసుకున్నారు, కొంత బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నారు, గ్రౌండ్ రియాలిటీ కూడా మీ ముందు ఉంచాను. ఇంకా మీకు కూడా కొన్ని సలహాలు సూచనలు ఉంటాయి కనుక మీరు నాకు పంపించండి. తర్వాత వీడియోలో వాటి కోసం ప్రత్యేకంగా నేను మాట్లాడతాను. మన భారతదేశాన్ని దేవుడు దీవించునుగాక. సమగ్రమైన పరిపాలన మన భారత ప్రభుత్వం వారు ప్రజలకు అందించుదురుగాక. ఆమెన్.